హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ముఖ్య గమనిక. సో ఈ రోజే రిలీజ్ అయింది, జస్ట్ ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా. సో మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. అండ్ దానికన్నా ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ముఖ్య గమనిక, మనకి టైటిల్కి తగ్గట్టే సినిమాలో కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే మనకు షేర్ చేశారు. నాకు ఆ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది. సో మూవీ విషయానికి వస్తే మన హీరోకి ఒక ఫాదర్ ఉంటాడు. సో ఫాదర్ని అనుకోకుండా ఎవరు మర్డర్ చేస్తారన్నమాట. అయితే ఇంతకీ ఫాదర్ని ఎవరు మర్డర్ చేశారు, దాని వెనకాల ఉన్న మోటివ్ ఏంటి, దీని గురించి మన హీరో అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్న టైంలో ఇందులో చాలా విషయాలు బయటకు వస్తుంటాయి అన్నమాట. అంటే మనకి సోషల్ మీడియా కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, వీటి వల్ల మనం ఏ విధంగా ప్రభావితం అవుతున్నాం, వాటికి ప్రభావితమై మనం ఎలాంటి తప్పులు చేస్తున్నాం. సో ఈ విషయాల గురించి అయితే మూవీలో చాలా ఇంట్రెస్ట్గా చూపించారు. నాకు ఎస్పెషల్గా ఫస్ట్ హాఫ్ అయిపోయే ముందు వచ్చే ఒక సస్పెన్స్ కావచ్చు, ఎండింగ్లో వచ్చే సస్పెన్స్ కావచ్చు, ఈ రెండు అయితే చాలా బాగా నచ్చింది అనమాట. అంటే డైరెక్టర్ గారు తీసుకెళ్ళిన విధానం, అంటే స్టోరీని స్టార్టింగ్ నుంచే మనకి ఆ స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తాడు. ఇన్వాల్వ్ చేసి అరే నెక్స్ట్ ఏమవుతుంది, ఎవరు బయటకు వస్తారు ఏంటి, ఇలాగా అదే ఎంగేజింగ్గా మనకి ఎండ్ వరకు తీసుకెళ్లాడు. సో సస్పెన్స్, దానికి వచ్చిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా సో మనకి చాలా ప్లస్ అయింది. మూవీ అంతా కూడా ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట. సో ఎక్కడ మనకి బోరు లాగ్ అనిపించదు. సో అది చాలా బాగా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు, హీరో గారు కావచ్చు, సో మధ్య మధ్యలో మనకి అక్కడక్కడ కామెడీ కూడా ఉంటుంది. సో కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఓవరాల్గా నాకైతే ఒక గుడ్ మూవీ, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఇప్పుడు భార్యాభర్తలు పెళ్ళైనాక ఇప్పుడు భర్త అందంగా లేడని చెప్పి సోషల్ మీడియాలో ఎవరో ఒకరిని అందంగా ఉన్న వాళ్ళని చూసుకోవడం, వాటి వల్ల ఆ భార్యలు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడతారు. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో మనం తప్పుదారి పడుతూ ఉంటాం. సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది, కానీ చెడు ఏ విధంగా ప్రభావితం అవుతుంది అనేది సో అది చాలా క్లియర్గా చూపించారు. ఎస్పెషల్లీ దాని గురించి అండ్ మూఢనమ్మకాలు. సో మనం ఏదైనా ఒక మూఢనమ్మకాన్ని నమ్మి దానివల్ల మనం చేసే తప్పులు చాలా ఉంటాయి. సో ఇలాంటి మూవీస్ మనకు ఇంతకుముందు వచ్చాయి, కానీ దానికన్నా కూడా ఇందులో చాలా బెటర్గా చూపించారు. సో ఆ పాయింట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి భయ్య. సో ఈ పాయింట్స్ కోసం అయితే డెఫినెట్గా మూవీ చూడాలి. ప్రతి ఒక్కరు చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని అయితే ముఖ్య గమనిక. సో ఈ మూవీలో అయితే బాగా పెట్టారు. సో టైటిల్కి తగ్గట్టే ఒక మంచి విషయాన్ని అయితే షేర్ చేస్తారు. నాకైతే మూవీ బాగా నచ్చింది. సో నియర్ బై థియేటర్లో ఉంటే డెఫినెట్గా వాచ్ చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న మూవీ చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది. సో రివ్యూ నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.